ఇంకా అందరూ సేఫ్ అయినట్టే. లేదు ఇతను మటుకి ఎక్స్క్యూజ్ చేసి వదిలితే నాకు తెలిసి ఇంకా రేస్లో ఇద్దరు ఉన్నారు. మన పృథ్వీ ఒకడు ఉంటాడు, దాంట్లో యష్మి ఉంటుంది, సీత ఉంటుంది, ప్రేరణ ఉంటుంది. వీళ్ళ ముగ్గురులో చివరి వరకు ఉంటారు. వీళ్ళలో ఎవరైనా సరే ఒకరు బయటకు రావచ్చు. అంటే నిఖిల్ని సోనియాని చూస్తే ఇంతకు ముందుకు ఉన్నటువంటి సీజన్లో ఎవరు గుర్తొస్తుంది? ఇంతకుముందు సీజన్లో అయితే పల్లవ్ ప్రశాంత్ రతికేనా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కొంచెం అంత ఎక్కువగా వర్కౌట్ అయ్యేది నాకు. అంటే ప్రీవియస్ సీజన్ అంతా అప్పుడు నాకు గుర్తులేదు, మరి నువ్వు గుర్తు చేయాలి కానీ అప్పుడు గుర్తులేదు. నాకైతే లాస్ట్ సీజన్ గుర్తుంది. రతిక పల్లవ్ ప్రశాంత్ పద్దాక రాసుకొని పూసుకొని ఉండేవాళ్ళు చూడు, ఎంతసేపు చేతిలో వేసుకొని నొక్కుంటూ ఉండేవాళ్ళు. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. పద్దాక నిఖిల్ చేతిలో చెయ్యేస్తుంది, ఏంటో హగ్ చేసుకుంటుంది. నిఖిల్ని హగ్ చేసుకోకుండా ఒక్కరోజు కూడా లేదబ్బా, ఒక్క షోలో కూడా లేదు. మీరు ఒక్క షోలో కూడా ఒక్క డే కూడా లేదు. నేను చెప్తా ఖచ్చితంగా, ఇంకా ఎన్ని హగ్గులు ఎత్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా ప్రతిరోజు ఒక హగ్ అయితే ఉంటుంది నిఖిల్తో. యాక్చువల్గా లేడీస్ అందరూ కూడా నిఖిల్ మీద కొన్నేశారు. ఆల్రెడీ డిస్కషన్ కూడా జరిగింది. ఏంటి నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం, ఎంతమందికి ఇష్టమే అని అందరూ గ్రూప్ పంచాయతీ కూడా పెట్టుకున్నారు. ఇంతకే నిఖిల్కి పృథ్వీకి చాలా ప్రాణగండం అయితే ఉంది బిగ్ బాస్ హౌస్లో. నాకు తెలిసి ఏ పులిహోర కలిపేస్తారు వీళ్ళిద్దరిని. అదమ్మా బిగ్ బాస్ హౌస్ కాసేపు మత్తుండి ఆడండి, మతి లేకుండా ఆడితే వాళ్ళిద్దరూ బలైపోతారు. వాళ్ళ శీలాలను ఎవరు కాపాడతారు ఏంటి?